మీకు బసవయ్య గారికి, మహేష్ గారికి, ఏబిఎన్ వీక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్. సార్ నమస్తే. నిన్న ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసి ఫస్ట్ థింగ్ తన అభిప్రాయం చెప్పాడా, పార్టీ అభిప్రాయం చెప్పాడా అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. ఫస్ట్ తను మాట్లాడుతా విజయవాడ గుంటూరు మధ్యలోనే డెవలప్మెంట్ జరుగుతుంది, రాజధాని ఉంటుంది, ఇప్పటి వరకు ఉన్నటువంటి బిల్డింగ్స్ చాలు, జగన్మోహన్ రెడ్డి వస్తే తాడేపల్లిలోనే ఉంటాడు, ఈసారి వస్తే అనే మాట వాడి తాడేపల్లిలోనే ఉంటాడు, ఇక్కడ నుండే జరుగుతుంది పాలన అనే మాట మాట్లాడాడు పవన్ గారు. అయితే గతంలో ఎప్పుడైనా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడినా లేదా ఇట్లాంటి సదస్సుల్లో మాట్లాడినా కూడా వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల మాజీ మంత్రి గారు ఇలా మాట్లాడారు అని చెప్పేసి వైఎస్ఆర్సీ అఫీషియల్ సోషల్ మీడియాలో, సాక్షి పేపర్లో ఊదరగొట్టేవాళ్ళు. మరి నిన్న సజ్జల మాట్లాడినటువంటి మాటల్ని వైఎస్ఆర్సీ అఫీషియల్లో కానీ సాక్షి మీడియాలో కానీ ఎక్కడా కూడా చూపించనటువంటి పరిస్థితి. ఇందాక బసవయ్య గారు మాట్లాడేటప్పుడు కూడా నేను ఫోన్ చెక్ చేశా, ఏమైనా వైఎస్ఆర్సీ అఫీషియల్ సోషల్ మీడియాలో కానీ సాక్షిలో కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉంటుంది రాజధాని అని అన్నాడు అనేటటువంటి మాట ఎక్కడన్నా వాడారా అనేది చూశాను, మరి ఎక్కడా లేదు. ఒక రాజధాని ప్రాంత వ్యక్తిగా బసవయ్య గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పినా గానీ మేము ఈసారి ఓటేసే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి వచ్చేసి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పినా కానీ మేము నమ్మే పరిస్థితి లేదు, మేము నమ్మం అని చెప్పేసి బసవయ్య గారు అన్నారు. అదే మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ అంటా ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఈయన వెళ్ళిపోయి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తానంటే విశాఖపట్నం వాళ్ళు చెప్పులు తీసుకుని కొట్టేటట్టు ఉన్నారు. ఆ తర్వాత రాయలసీమ వెళ్ళి నాది రాయలసీమ అభివృద్ధి ఈసారి నేనే చేస్తానని జగన్మోహన్ రెడ్డి అంటే కూడా వాడు కూడా తరిం కొట్టేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సరే, నిన్న జరిగిన కాన్క్లేవ్ లో ఇక ఎవరూ లేనట్లుగా ఎవ్రీథింగ్ ప్రతిదానికి ఆ పార్టీ నుండి వచ్చేటటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, బకరా, బుగ్గన ఇద్దరు కలిసి వచ్చారు. ఇంకో మాట కూడా అన్నాడు పవన్ గారు, తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి కంపెనీలని అండ్ ఆల్సో వాటిని ఒక పేపర్ మీద రాసి రిలీజ్ అయ్యాడు, పబ్లిక్ చెప్పాలట. ఆయన ఏం తీసుకొచ్చాడో చెప్తాడట. అసలు ఒక ఆగస్టు నెలలోనే పవన్ గారు 55,000 కోట్ల రూపాయలతో గూగుల్ విశాఖపట్నంలో గ్రౌండ్ అవుతుంది, 560 కోట్ల రూపాయలతో కుప్పం నియోజకవర్గంలో ఐఫోన్ విడి పదార్థాలు రా మెటీరియల్ తయారయ్యే ప్లాంట్ రెడీగా ఉంది. సో ఇదంతా కూడా మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, మాతో వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి వస్తే తీసుకునే ఇదిగో మేము తెచ్చినటువంటి కంపెనీలు చూపిస్తాం. మీ 17 మెడికల్ కాలేజీలా కాదు, ప్రతి ఒక్క కంపెనీ చూపిస్తాం. కియా పరిశ్రమ ఏమో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి గారికి ఎప్పుడో లెటర్ రాశారంట కియా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోకి వస్తామని చెప్పేసి. ఇది చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి కంపెనీ. ఈ కంపెనీ గురించి మాట్లాడాడు. ఇంకో విషయం చెప్పాడు పవన్ గారు, అమరావతిలో డెవలప్మెంట్ అంతా వైఎస్ఆర్సీ హయాంలోనే జరిగిందట. వెస్ట్ బైపాస్ వైఎస్ఆర్సీఏ తెచ్చిందంట, ఏది విజయవాడకి. అండ్ ఆల్సో విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ వైఎస్ఆర్సీఏ తెచ్చిందంట. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ వైఎస్ఆర్సీ హయాంలోనే వచ్చిందంట. కరకట్ట కూడా రోడ్ వేశారట. సజ్జల రామకృష్ణారెడ్డి గారు సూక్తులు చెప్తా ఇప్పటికీ సింగిల్ రోడే ఉంది అది. అదే ఇప్పటికీ కూడా ఒక కారు వస్తా ఉంటే ఇంకొక కారు పక్కన నిదానంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. నేను బసవయ్య గారు రోజు ఆ కరకట్ట మీద తిరుగుతాం. ఆయన నాకు ఎదురవుతాడు, నేను ఎంత ఎదురవుతా, చేతులు ఎత్తుకుంటాం ఇద్దరం ఆ కరకట్ట రోడ్డు మీద. అది ఈయన వాళ్ళు వచ్చేసి కరకట్ట వైఎస్ఆర్సీ హయాంలో అద్భుతంగా చేశాడట. సార్ 2018లో కరకట్టకి టెండర్లు పిలిచి పనులు ప్రారంభమయ్యే టైంలో గవర్నమెంట్ మారితే ఆ కరకట్ట పనులు ఆగిపోయాయి. దాని తర్వాత బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ గురించి చెప్పుకుందాం. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. ఆ కేంద్ర ప్రభుత్వం వారు 2018లోనే పనులు ప్రారంభించి 2021లో పూర్తి చేసిన తర్వాత ఈయన బయలుదేరాడు ఓపెన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు. గడ్కరీ గారిని పిలిస్తే రాలేదు కదా ఆయన. అవునవును, అప్పుడు గడ్కరీ గారు ఏం చేశారు, చాలే బాబు నువ్వు అక్కడ ఉండు అని చెప్పి రిమోట్ గా ఓపెన్ చేశారు బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ ని. ఏదో ప్రజలకు అందుబాటులోకి తేవాలి కాబట్టి ఆయన పని చేశారు, అంతే, ఇష్టం లేకుండా. కనకదుర్గ ఫ్లైఓవర్ వచ్చేసి మేం సాధించినటువంటి ఘనత, తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి ఘనత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోరాడితే 2014లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభమైనటువంటిది కనకదుర్గ వారధి. ఇది కూడా ఈయనే తెచ్చాడట. వెస్ట్ బైపాస్ అనేది చెప్పాడు సార్. వెస్ట్ బైపాస్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి ప్రాజెక్టు వెస్ట్ బైపాస్ విజయవాడకి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పనులు జరిగినాయి. ఈయన 5 సంవత్సరాలు చేశాడు, అవ్వలేదు. ఇప్పుడు ఇంకొక 6 నెలల్లో ప్రజలకు అందుబాటులో వస్తుంది, పాక్షికంగా అందుబాటులోకి వచ్చింది. పూర్తిగా 6 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చేటటువంటి ప్రాజెక్టు వెస్ట్ బైపాస్. ఈ 4 నేనే చేశానని చెప్పేసి
అమరావతి అభివృద్ధి మేమే చేశామని చెప్పారు. ఒక్క ఇటుక వేయినటువంటి వ్యక్తులు ఈ రోజు వచ్చి అమరావతిలో రాజధాని ఉంటది, జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉంటాడు, ఎందుకు సార్ మాకు ఆ దరిద్రం, మా తాడేపల్లి ఎందుకు సార్ ఆ దరిద్రం, అసలు తాడేపల్లి అంటే ఈ మధ్య ముందు జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తా ఉన్నాడట జనాలకి, ఓకే. ఎందుకు సార్ అవినీతి కంపు మాకు, ఆ లిక్కర్ డబ్బులు కూడా తీసుకొచ్చినటువంటి అపార్ట్మెంట్లన్నీ తాడేపల్లిని తగలబెట్టారు. ఆ, ఎంత అద్భుతంగా ఉండదు సార్ తాడేపల్లి, రాత్రిపూట కానీ పగలు కానీ వెళ్తా ఉంటే కృష్ణమ్మ ఒడ్డున ఎంత అద్భుతంగా ఉండే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఇలా తయారైంది. అంత అద్భుతంగా ఉంటది, తాడేపల్లిలోనే ఉంటాడంట. నిజమే, మీరు అంటే అనిపిస్తోంది తాడేపల్లి అనగానే వాళ్ళే గుర్తొస్తున్నారు. అదే కదా, బెంగళూరు బొమ్మనండి, లేదంటే ఇంకోటి కాపురం విశాఖపట్నంలో చేస్తా అన్నాడు కదా, ఆడ బొమ్మనండి, వాళ్ళు తరిగి కొడతారు, వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరు. ఆ. వాళ్ళు అసలు కాస్తో కోస్తో మృదు స్వభావం మేమే కాబట్టి నిజంగా నిన్న అక్కడ ఉన్నటువంటి యాంకర్ చెప్పలేకపోయి ఉంటాడు కానీ ఎన్ని తరిమేశారు చెప్పండి, మీరు తెలియదా? కియా పరిశ్రమ కావచ్చు, దాని అనుబంధ సంస్థలు కావచ్చు, ఎన్నిటి తరిమేశారు సార్. ఈ రోజు ఒక విషయం అండి, విశాఖపట్నాన్ని గాంజా హబ్ గా తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ సొంత ఎంపీ విశాఖపట్నంలో ఆయన కుటుంబం కిడ్నాప్ అయితే ఏం చేయలేకపోయాడు. ఆ రోజు కిడ్నాపర్స్ కి దాసోహమై వాళ్ళ కోరిక తీర్చి వాళ్ళ కుటుంబ సభ్యులను విడిపించుకున్నాడు అప్పటి వైసీపీ ఎంపీ సత్యనారాయణ. అలా వైజాగ్ ను ఒక క్రైమ్ సిటీగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాణిస్తారు సార్? తరిం కొడతారు, రాణిస్తారా? తరిం కొడతారు. విశాఖపట్నం ప్రజలు కట్టుకున్నాడు కదా సార్, ఆయన కోసం అని చెప్పి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు, బ్రహ్మాండమైన తీర్పిచ్చారు విశాఖపట్నం ప్రజలు. హుదూద్ మర్చిపోతారా సార్ విశాఖపట్నం వాళ్ళు? నిన్న నేపాల్ నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు, హుదూద్ సమయంలో మేము చంద్రబాబు నాయుడు గారి సేవలు అందుకున్నాం, మళ్ళీ వాళ్ళ అబ్బాయి సేవలు వాళ్ళు మేము అందుకుంటా ఉన్నామని చెప్పాడు. మన 10వ తారీఖు సార్ నారా లోకేష్ గారు కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టేసి నేపాల్లో చిక్కున్న వాళ్ళ కోసం అంత ప్రయత్నాలు చేస్తా ఉంటే 2 గంటలు 8 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడాడు. ఒక్క నిమిషం గానీ ఒక్క సెకండ్ గానీ నేపాల్లో చిక్కుకున్న వాళ్ళ కోసం మాట్లాడాడా సార్? లేదు. ఇంకెందుకు యాక్సెప్ట్ చేయాలి సార్ జనాలు ఇతన్ని? ఈ తాడేపల్లిలోనే ఉంటాడండి జగన్మోహన్ రెడ్డి, ఎందుకు సార్ మాకు దరిద్రం కాకపోతే? తాడేపల్లిలోనే ఉంటాడంట. బసయ్య గారు విన్నారు, తాడేపల్లిలోనే ఉంటాడంట. మరి మీకు దగ్గర ఇంకా బాగా, మేమన్నా 1/4 గంట పట్టింది మాకు, మీకు 5 నిమిషాలే. బసవయ్య గారు అక్కడే ఉంటారంట. మా ఊర్లో ఒక సామెత ఉందండి, మా ఊర్లో ఒక సామెత ఉంది.